నమస్తే అండి. ప్రతి చిన్న జ్వరానికి యాంటీబయాటిక్స్ తినడం మానండి. ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద ప్రమాదంలోకి మిమ్మల్ని మీరు నెట్టుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్ మోజుపల్లి. రియా హాస్పిటల్ అనంతపురంలో ఫిజిషియన్గా చేస్తున్నాను. ఇటీవల ల్యాన్సెట్ అధ్యయనాలు, ఐసీఎంఆర్ అధ్యయనాల్లో తెలియంది ఏంటనగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది, అనగా యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేయకుండా పోవటం అది ఎక్కువగా జరుగుతోంది. ఐసీయూల్లో 50% పైన మరణాలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లనే జరుగుతున్నాయి. సో దీనికి ఏంటంటే, ఇటీవలే మా ఐసీయూలో అడ్మిట్ అయిన 50 సంవత్సరాల మనిషి న్యూమోనియాతో బాధపడుతున్నాడు. అంటే లంగ్స్లో, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని వరకు యాంటీబయాటిక్స్ ఏవి పనిచేస్తాయని కల్చర్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయగా అన్ని యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, చిన్న యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. అడ్వాన్స్డ్ ఉన్న చాలా పెద్ద యాంటీబయాటిక్స్ అది కూడా ఒక్కటే పనిచేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆ ఒక్క యాంటీబయాటిక్ ఇచ్చి ఆయన బయటికి తీసుకురాగలిగాము. అది కూడా పని చేయకోకుండా పోయిందంటే ఆయన అసలు దాని నుంచి బయటకు వచ్చేవాడు కాదు. ఇలాగ చాలామందికి ఏది పని చేయకోకుండా దాని ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల. చిన్న మెసేజ్ ఏంటంటే, ప్రతి చిన్న జ్వరానికి, గొంతు నొప్పికి, జలుబుకి, లేకపోతే ఊపిరితిత్తుల్లో చిన్న దగ్గుకి యాంటీబయాటిక్స్ వెంటనే వెళ్ళి అజిత్రోమైసిన్, ఆగ్మెంటిన్ మెడికల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొని వాడటం మానేయండి. మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ డాక్టర్ చూపించండి, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, చూస్తారు. అది కూడా ఎక్కువ రోజుల నుంచి సమస్య ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. తద్వారా మీకు దాని ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతారు. కానీ చాలా వరకు 90% ఇవి షార్ట్ డ్యూరేషన్ ఉన్న జ్వరాలు కానీ, దగ్గు, జలుబులు కానీ వైరల్ ఉంటాయి. దానికి యాంటీబయాటిక్స్ అసలు అక్కర్లేదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా యాంటీబయాటిక్స్ వాడొద్దండి. ఇన్ కేస్ యాంటీబయాటిక్స్ అవసరం ఉండి డాక్టర్ రాసిస్తే అది కంప్లీట్ కోర్స్ వాడండి. కేవలం 5 రోజుల కోర్సులో 2 రోజులు, 1 రోజు వాడేసి బాగా అయిపోయిందని ఆపేసినా కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఆపడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.